హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసండి మా పాపకైతే పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు. ముస్లిం స్టైల్లో పుట్టు వెంట్రుకలు ఎలా తీస్తారో ఒకసారి అయితే ఫుల్ వీడియో అయితే మీరు చూసేయండి. ఇక్కడైతే మా పాపను రెడీ చేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. హెయిర్తో ఇదే లాస్ట్ కదా, మళ్ళీ నెక్స్ట్ హెయిర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో అక్కడ మా పాపకి గంధం నలుగు అయితే పెట్టేశారు. అక్కడ కూర్చుండేది మా అన్నయ్య అండి. మా పాపకైతే గంధం నలుగు పెట్టేసిన తర్వాత వీళ్ళు ఉంటారు కదా హెయిర్ కట్ చేసేవాళ్ళు, వాళ్ళు వచ్చి అయితే గుండె అయితే తీస్తున్నారు. భయపడుతూ ఉంది. మా బుడ్డదైతే చాలా భయపడుతూ ఉందండి. చూడండి ఆ చూపు చూడండి ఎలా చూస్తుందో చూడండి. అసలు మన వైపు అయితే ఇప్పుడు చూస్తుంది గుడ్లు గోపుకాలు వేసుకొని ఒకసారి చూసేయండి. మా బుడ్డది అట్లా చూస్తుంది. ఏంటి వీళ్ళు నాకు గుండు తీపిచ్చేస్తున్నారు, నా హెయిర్ పోతుంది అనుకుంటుందేమో. పాపం కదా, కంట్లోంచి నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. చాలా భయపడిపోతుండండి మా పాప అయితే. చూడండి ఎలా ఏడుస్తుందో. అస్సలకి మాకైతే భయం వేస్తుంది, ఏమన్నా కట్ అవ్వద్దేమో అని. ప్రభాస్ హెయిర్ స్టైల్ మారింది. నాకైతే చాలా భయం వేసిపోతుందండి. ఎక్కడ కదులుతుందేమో, ఎక్కడైనా అది కోసుకుంటుందేమో, కట్ అవుద్దేమో అన్నట్టు. అది చాకు కదండి, నైఫ్తో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు. తనైతే కదులుతూ ఉంది అటు ఇటు. కింద జుట్టు పడిపోయిన జుట్టు అయితే చేత్తో ఎలా ఎత్తుతుందో చూడండి మా పాప. మా పాప ఏడుస్తుందని మా హస్బెండ్ అయితే చేతికి అయితే ఫ్లవర్ ఇచ్చాడు. అయినా ఫ్లవర్ అస్సలు తాకట్లేదండి. ఫ్లవర్ అసలు చేతిలోకి కూడా తీసుకోవట్లేదు. ఇంతకు ముందు ఇచ్చినప్పుడు తీసుకున్నది, కానీ ఇప్పుడు తీసుకొని పడేస్తుంది. ఆ గుండు తీస్తున్న ఆయన అయితే ఎలా చూస్తుందో చూడండి. నా గుండె ఎందుకు అలా తీసేస్తున్నారని ఏమన్నా అట్లా చూస్తుందేమో. పాపం అండి, చాలా బాగా అయితే ఏడ్చేసింది ఆ రోజు. కంట్లో నుంచి ఒక చుక్క కూడా రాకుండా, వాటర్ ఒక డ్రాప్ కూడా రావట్లేదు. ఏడుపు అయితే ఉమ్ముని పెట్టుకుంటుంది మూత, అంతేగాని వాటర్ అయితే ఏం రావట్లేదండి అసలుకి. చూడండి ఫోన్లో బొమ్మ పెడితే కామ్గా అవుతుంది అనుకుంటే అసలు ఫోన్లో బొమ్మ పెట్టినా కూడా అసలు కామ్గా అవ్వట్లేదండి. మా మమ్మీ అయితే ఓదారుస్తుంది. అయితే ఎంతసేపు మా మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళాలి అంటుంది. వాళ్ళైతే ఎప్పుడు గ్యాప్ దొరకదా హెయిర్ తీద్దాం అన్నట్టయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలుకి ఛాన్స్ ఇవ్వకుండానే
ఇంకా అట్లా ఏడుస్తూ ఉందండి. మా బుడ్డిది గుండు తీసిన చాలా బాగుందండి. मौत दबी ज़्यादा पकड़ लगे खाते मौत ज़्यादा पकड़ लगे हाँ दादा वो दबी ज़्यादा ले पकड़ ले ख्वास के हाथ में पकड़ लेंगे फोन देना उसके सड़ डालते बिंडो हाथ ఫైనల్లీ మా బుడ్డి దానికైతే గుండె అయితే తీసేశారు. ఒకసారి గుండులో ఎలా ఉందో ఒకసారి అయితే ఫుల్గా అయితే మీరు చూసేయండి. గుండు తీసిన తర్వాత నెక్స్ట్ దర్గాల్లోకి అయితే వెళ్ళి అట్లా చేస్తాం కదా, అక్కడైతే మా పాప అక్కడ కూర్చోబెడితే అక్కడ ఇది ఉంది కదా శనగలు బెల్లం అవైతే తింటూ ఉంది. చూడండి ఎలా కూర్చొని ఉందో, బెల్లం ఇస్తే బెల్లం తింటూ ఉంది. కూర్చొని అన్ని చేత్తో అయితే పట్టేసుకుంటూ ఉంది. చూడండి ఒకసారి అసలుకి కామ్గా ఉండదండి, ఎక్కడ కానీ కామ్గానే ఉండదు. చూడండి కింద పడిన శనగలు ఎత్తి నోట్లో పెట్టుకుంటూ ఉంటే అట్లా పడేస్తూ ఉన్నాము. బెల్లము ఇంకా శనగలు ఇవైతే తింటూ ఉంది పాప. అవి గొంతులో ఇరుక్కుంటాయేమో అన్న అదొక భయం అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.